చల్లగా చల్లగా. ఇప్పుడు తస్లీంని ఆహ్వానిస్తున్నాను. మాస్టర్ వేణుగారు స్వరపరచగా, సముద్రాల సీనియర్ గారు రాయగా, మా నాన్నగారి అత్యంత ఇష్టమైనటువంటి గాయనీమణి భానుమతి గారు పాడగా, బాటసారి అనే సినిమా నుంచి టైటిల్ సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓ బాటసారి నాను మరువకోయి, మజిలియటైనా మను మాసుఖానా. ఓ బాటసారి నాను మరువకోయి, మజిలియటైనా మను మాసుఖానా. సమాజానికి దైవానికి బలి అయితే నేను, బలి అయితేనే వగేగాని నీపై పగలేని దానా, కడమాటకైనా నేనోచుకోనా. ఓ బాటసారి నాను మరువకోయి, మజిలియటైనా మను మాసుఖానా. శృతి చేసినావు ఈ మూగ వీణ, సుధా మాధురి చవి చూపినావు. సదా మాసిపోని స్మృతి నాకు వీడి, మనో వీణ నీవు కొనిపోయేదోయి. ఓ బాటసారి నాను మరువకోయి, మజిలియటైనా మను మాసుఖానా. అన్నయ్య గారు ఎప్పట్లాగే నన్ను కూడా ఎంజాయ్ చేయనివ్వండి నా వాయిస్ని. 1 2 3. శృతి చేసినావు ఈ మూగ వీణ, సుధా మాధురి చవి చూపినావు. సదా మాసిపోని స్మృతే నాకు వీడి, మను వీణ నీవు కొనిపోయేదోయి. ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలియటైనా మను మాసుఖానా. తస్లీం చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. భానుమతి గారి వాయిస్లో ఉన్న ఆ టింబర్ ఏదైతే ఉందో, వాయిస్ టింబర్, అది నీలో ఉంది అని నేను గ్రహించి, సో నేను ఈ పాట కోసం నేను సెలెక్ట్ చేశాను. చక్కగా న్యాయం చేశావు. ఈ పాట నాకు చిన్నప్పుడు నేను బాగా చిన్నప్పుడు విన్నాను. చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుంది. మెలోడీ చెప్పేదే ఉంది, అద్భుతమైన మెలోడీ, అద్భుతమైన గాత్రం, అదంతా ఆర్కెస్ట్రేషన్ కూడా. అన్నయ్యలు చాలా సంతోషం, ధన్యవాదాలు. చక్కగా మీరు వాద్య సహకారం ఇచ్చారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. తస్లీం సార్ చాలా బాగా పాడావు. కిరణ్ గారు అన్నట్టు భానుమతి గారిది ఒక ప్రత్యేకమైన శైలి ఆవిడది.
ఆమె స్వభావం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఆవిడ గొంతు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ గొంతును అనుకరించడం చాలా కష్టం. అది నువ్వు చాలా అద్భుతంగా అనుకరించావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు ఆద్యంతో నచ్చింది. భానుమతి గారు ఎంత గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా, నిజంగా ఆ మాటకు ఆవిడ సరితూగుతుంది. ఎలా అంటే నటి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, వైణికురాలు, వీణ వాయిస్తుంది, కథా రచయిత్రి. ఆవిడ రాసిన అత్తగారు కథలనే దానికి తనకు కేంద్ర సాహిత్య పురస్కారం కూడా లభించింది అత్తగారి కథలకు. తర్వాత ఎంబ్రాయిడరీ చేస్తుంది, ఒక స్టూడియో అధినేత, నిర్మాత. అసలు ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి మనం చూసాం ఒక మహిళను. ధీర వనిత భానుమతి గారు. భానుమతి గారు అందుకోసం భానుమతి గారు నాకు ఏమని అనిపిస్తుందంటే, భానుమతి అన్ని విద్యలను కొలిచే భారమితి. నువ్వు చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ సంచిక కీరవాణి గారికి నచ్చిన పాటల సంచిక. ఇదంతా చాలా ఆహ్లాదకరంగా హృదయంగా సాగింది కదా చరణ్ గారు. అందరు మీరంతా మీరు కీరవాణి గారు అన్నగారులు మీకు కూడా బాగా నచ్చింది కదా. అన్ని సంచికల కంటే ఈ సంచిక నాకైతే చాలా నచ్చింది. కారణం ఏంటో చెప్పాలా? నేను గమనించిన అవసరం ఏంటంటే, పాటలు మధురంగా మృదుమధురంగా ఉండడమే కాకుండా ఇందులో నాకు బాగా నచ్చిన అంశం, చాలామందికి తెలియచెప్పాల్సిన అవసరం ఏంటంటే, అన్ని పాటల్లోని పల్లవులు 2 వాక్యాలే. చూడండి, హాయి రేయి మించను ఈ రాజా హాయిగా నిద్రించరా, ఇదే పల్లవి. ఓ బాటసారి నడుమొరవ కోయి మజిలి ఎటైనా మనమా సుఖన, 2. బుల్లి బుల్లి పాపాయి బుజ్జి బుజ్జి పాపాయి నీ బోసి నవలలో పూచే పున్నమి వెన్నెలలో, ఈ 2 వాక్యాలు. మల్లెపూలు మల్లెపూలు జాజి పూలు కావాలా, వన్నెపూలు కన్నెపూలు చిన్నారి వన్నెపూలు కావాలా, అంతే. ఒంటరిగా ఉన్నవంటి ఒంటికి మంచిది కావు, జంట కూర ఉంటే అన్నిటికీ మేలన్నారు. 2 వాక్యాలు. పల్లవులు, నేను పాటలు రాస్తున్నాను కదా, పల్లవి ఉంటుంది, రాస్తుంటే పేజీ మొత్తం అయిపోయి ఇంకో పేజీలోకి వెళ్ళిపోతున్నాం. అరే 20 వాక్యాలు రాస్తే ఎవరికి ఎందుకు రాయాలి, ఎవరి కోసం రాయాలి, ఎవరు ఎలా పాడుకుంటారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2-3 వాక్యాల్లో పల్లవి అయిపోతే ఆ గాఢత, ఆ క్లుప్తతే, ఆ గాఢతే, నవ్యత, నాణ్యత. అదే నా మనసులో మాట. ఎందుకంటే పల్లవి చాలా క్లుప్తంగా ఉండాలి, అప్పుడే భావంలో సాంద్రత ఉంటుంది. చెప్పడానికి ఒక మంచి మాట ఆ క్లుప్తతలో గాఢంగా చెప్పాలన్న తపనతో అందంగా రాస్తాం. అలా విస్తరించుకుంటూ పోతే ఎంత రాయాలి, ఎంత పొడుగు వెళ్ళిపోతూనే ఉంది. అలా కాకుండా ఈ క్లుప్తతే విజయానికి సూత్రం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ పాటలు వాటిని నిరూపించాయి. మళ్ళీ ఇది ఒక గొప్ప సత్యాన్ని నిరూపించిన పాటలు కీరవాణి గారు ఈరోజు మన ముందు ఆయన మనకు తెలియజేశారు, అంతే పరోక్షంగా. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది అత్యుత్తమమైన ఎపిసోడ్గా మిగిలిపోతుంది. కీరవాణి గారి టేస్ట్ఫుల్ సాంగ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడో అక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి పర్ఫార్మెన్స్లో. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్కి కూడా సరైన పాటలు పడక, అది ఏ కారణం చేతైనా కావచ్చు, మీ సెలెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంకి కుదరక. బట్ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఎక్కడో ఏదో సర్ప్రైజ్ ఉంటుంది అని నాకు తెలుసు, కానీ మరీ ఇంత షాకింగ్లీ సర్ప్రైజ్ అయ్యాను నేను లిటరలీ ఈరోజు మీ అందరి టాలెంట్ ప్రత్యక్షంగా గ్రహించి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే ఈ ఎపిసోడ్లో పాడారో. చాలా చాలా అద్భుతమైన ఎపిసోడ్గా ఇది మిగిలిపోతుంది. నువ్వు నాన్న ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ పాడవా? ఓ బాటసారి ఆగు. సారి 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 వద్దు, స్ట్రైట్గా పాడు. ఓ బాటసారి కరెక్ట్. నెక్స్ట్ మజిలీ ఎటైనా మనుమా సుఖానా. అది నువ్వు ఒక కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ అలవాటు చేసేసుకున్నావు. ఓకే, అందులో నుంచి బయటకు వచ్చి అక్షరంగా పలికేలాగా ప్రాక్టీస్ చేస్తే నీకున్న అద్భుతమైన గొంతుకి నీ గొంతులో పాట మరింత రాణిస్తుంది, అంతే. అదే నేను చెప్పొచ్చే విషయం. సరేనా? ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ప్లీజ్ డూ. ష్యూర్ మ్యామ్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్లీ డన్. నువ్వు వెళ్ళి కూర్చుంటే నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది చూసేద్దాం. 1 crore అదొకటి ఉంది. నాకు బేసికల్లీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం సార్. నాకు గోల్డ్ ఫాయిల్ ఉన్న స్వీట్స్ తినాలని ఎప్పటి నుంచో ఉంది. నేను వీక్లీ 2 అన్న స్వీట్స్ తింటాను సార్. సో అట్లా లైఫ్ లాంగ్ వీక్లీ 2 అవి కాస్ట్లీ స్వీట్స్ కాబట్టి అందులో కొంత అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ఆ స్వీట్ మేకర్ని ఇంట్లో పెట్టుకుంటావా?
వాడికి డబ్బులు ఇచ్చి లేదు, కొనుక్కుంటాను సార్. స్వీట్లు కొనుక్కుంటాం. ఓకే. ఇంకోటి హెల్దీగా ఉండటం కోసం ఏది ఇన్ని స్వీట్లు తింటూ హెల్దీగా ఉండటం కోసం ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో డిఫరెంట్ హార్మ్ఫుల్ కెమికల్స్ వేసి చేసే ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో అట్లా న్యాచురల్గా హెల్దీ ఐటమ్స్తో చేయడానికి ఒక కుక్ని పెట్టుకుంటాను సార్. లైఫ్ లాంగ్ అవి స్నాక్స్ అట్లా అన్నీ చేయడానికి. అంటే ఇప్పుడు నేను 2 times సరిగ్గా చేయలేదంటే 3rd time కూడా ప్రశాంతంగా నేను చెప్పినట్టు వినాలి, టేస్టీగా చేయాలి. సో దానికోసం లైఫ్ లాంగ్ నీ స్లేవ్ పేడ్ స్లేవ్ అనమాట. తస్లీం, ఆ గోల్డ్ ఫాయిల్తో స్వీట్స్ తినేదానికి అది కాకుండా రెండో పాయింట్ చెప్పావు కదా, హెల్దీ భోజనం కోసం కుక్ని పెట్టుకుంటా ఉన్నది, దానికోసం అది చెయ్యి. ఓకే. జిమ్ ట్రైనర్ కూడా నాకు ఎక్కువ కష్టంగా ఉన్నవి చెప్పకూడదు, నేను బట్ స్లిమ్ అవ్వాలి, అలా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ పే చేస్తాను. 1 crore ఉంది కాబట్టి. సార్ నిజమైన తెలివితేటలు ఉన్న అమ్మాయి సార్. ఇక్కడ ఉన్న అందరికన్నా నీకు నీకు మైండ్లో చాలా క్లారిటీ ఉందని అర్థమైంది తస్లీం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచి కట్టుబాట్లు సార్. సరే, అయితే నీ కళలన్నీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.